హలో ఆల్, ఈరోజు మా ఇంట్లో లంచ్కి చేస్తున్న ఐటెం కర్ణాటక స్పెషల్ మటన్ దొన్నె బిర్యానీ. బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. 2.5 కప్పులు చిట్టి ముత్యాల రైస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా దినుసులు బిర్యానీలోకి, అండ్ 2 మీడియం సైజ్ టమాటా ముక్కలు, 2 ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు, గరం మసాలా, కారం, తగినంత నూనె, నెయ్యి. మటన్ మ్యారినేట్ చేసి ఆల్రెడీ నేను ఒక 1.5 అవర్ నానబెట్టుకున్నాను దీనికి మెయిన్ కావాల్సిన రెసిపీ వచ్చేసేటప్పటికి పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అండ్ మెంతికూర, వీటిలన్నిటిని ఫ్రై చేసి మనం మిక్స్ చేస్తాం. అండ్ లాస్ట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి లెమన్ అన్నమాట. సో ఇప్పుడు మనం 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక 1 మినిట్ హీట్ అవ్వనివ్వండి. ముందుగా పచ్చిమిర్చి, కరివేపాకు ఆప్షనల్, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర అండ్ మెంతికూర. ఎక్కువసేపు ఏం లేదు, వేపని అవసరం లేదు. మనం జస్ట్ అది మగ్గే వరకు. ఒకసారి వేగిందో లేదో చూద్దాం. ఓకే, చాలు, ఫ్రై అయిపోయింది మంచిగానే. ఇందాక మనం ఆల్రెడీ వేపిని తీసి పక్కన పెట్టుకున్నాక ఒక్కసారి పాన్ పెట్టి, పాన్లో కొంచెం ఆయిల్, పప్పు నూనె, ఇది యాక్చువల్లీ మీకు చూపించడం కోసం వంపుతున్నాను ఆయిల్, అండ్ కొంచెం గీ. ఒక్క 1 మినిట్ ఇది వేడెక్కాక, నాన్ వెజ్ కర్రీలోకి ఆబ్వియస్లీ కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలండి. అండ్ హీట్ అయిపోయింది, అంటే ఇది స్టీల్ పానే, సో అందుకని త్వరగా హీట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ దినుసులన్నీ మనం వేసేసుకొని వేగిపోయింది. ఇప్పుడు కొంచెం ఇందాక మనం పెట్టుకున్న సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, ఫాస్ట్గా మగ్గిపోవడానికి నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ మీరు చూసి వేసుకోండి, ఎందుకంటే నేను నాకు ఆల్రెడీ మటన్లో కూడా మ్యారినేట్ చేసి వేసినప్పుడు కొంచెం సాల్ట్ వేసాను. సో ఇప్పుడు కొంచెం ఆనియన్స్కి సాల్ట్ వేసాను. ఇది ఒక 2 నిమిషాలు గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు మగ్గనివ్వండి. సో ఇప్పుడు ఈ బాగా వేగిపోయింది, గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసింది. సో మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను నేను. వన్ మినిట్ చాలు, ఇది వేగిపోతుంది. వేగిపోయిన వెంటనే మనం మటన్ వేసేయచ్చు. ఎందుకు ఇంత ఫాస్ట్గా అయిపోతుందని అంటే ఇది స్టీల్ పాను, సో అందుకని స్టీల్ కుక్కర్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, స్టీల్లో కొంచెం త్వరగా అయిపోతాయి. మనకి ఇంకా అడుగు అంటుతుంది.
అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఆ టైంలో ఇది కుక్ అయిపోయినట్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయినట్టు. సో ఇప్పుడు మనం ఇందాక ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న మటన్ని ఇందులో వేసేస్తాం. మటన్కి నేనేం మ్యారినేట్ చేయడానికి పెద్దగా ఏం వేయలేదండి. జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, కొంచెం పెరుగు, అంతే. ఇది ఒక్క 5 minutes మగ్గనిస్తే అందులో ఉన్న వాటర్ దిగాక మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు. సో 5 minutes అయిపోయింది. ఇప్పుడు బాగా మగ్గిపోతుంది. చూసారా వాటర్ ఎట్లా వచ్చేసిందో. సో ఈ వాటర్ ఉన్నప్పుడు చాలు. మనం జస్ట్ సిమ్లో పెట్టుకొని ఒక్క 2 నిమిషాలు కొంచెం పసుపు, ఒక 2 tablespoons కారం. మేము కొంచెం కారం ఎక్కువ తింటామండో, అందుకని కారం ఎక్కువ ఇస్తున్నాం. ఒక 1 spoon సాల్ట్, అండ్ ఒక 2 tablespoons గరం మసాలా. సో ఇందాక మనం గ్రీన్ పేస్ట్ వేసేసి కొంచెం 2 నిమిషాలు మగ్గనిచ్చేసి మనం ఇందులో ఏం చేసామంటే, నేను 2.5 కప్పులు చిట్టుముత్యాల రైస్ తీసుకున్నాను. సో ఈ 2.5 కప్పులు చిట్టుముత్యాల రైస్కి 2.5 గ్లాసులు మాత్రమే నేను వాటర్ వేసుకొని ఈ మటన్ని అందులోని బాయిల్ చేసేసాను. ఒక 5 విజిల్స్ వచ్చేలాగా నేను బాయిల్ చేసేసాను. బాయిల్ చేసేసి నేను ప్రెషర్ వచ్చేసాక దిగిపోయాక నేను ఇప్పుడు ఈ రైస్ని కూడా అందులోనే వేసేస్తున్నాను. ఎందుకంటే నేను 2.5 కప్పులకి 2.5 కప్పులు వాటర్ ఎందుకు తీసుకున్నాను అంటే, ఇది ఆల్రెడీ మనం కొంచెంసేపు ఒక 20 minutes, మోర్ దెన్ 20 minutes సోక్ చేసాం కాబట్టి, నానబెట్టాం కాబట్టి. సో నేను ఇప్పుడు ఈ రైస్ అంతా అందులో వేసేస్తున్నాను. ఇంకా నేను అసలు వాటర్ వేయను. వాటర్ వేయకుండానే ఒక్క నిమిషం ఇలా కలిపి, ఇప్పుడు మనకు ఆల్రెడీ మటన్ కుక్ అయిపోయిందండో. ఇప్పుడు మనం ఏం చేయాల్సి, మటన్ కోసం ఏమీ ఎక్కువ విజిల్స్ రాని అవసరం లేదు. ఇందాక మీకు చూపించినట్టు ఒక నిమ్మకాయ తీసుకున్నాం కదా, ఆ లెమన్ వాటరే నేను లాస్ట్లో వేసేస్తున్నాను. వేసేసి కలిపి ఒక్కసారి ఉప్పు, కారం అవన్నీ టేస్ట్ చూసుకొని మీకు ఏమైనా అడ్జస్ట్ అవ్వాలని అనుకుంటే అవి వేసేసి ఒక్క విజిల్ వచ్చి, ఎందుకంటే ఇది కొంచెం పెద్ద కుక్కరు, సో ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ప్రెషర్లో కొంచెం ఉడికిపోతుంది. సో ఒక్క విజిల్ మాత్రమే నేను రానిస్తాను. రానిచ్చాక కట్టేశాక అప్పుడు మళ్ళీ తిరిగి చూద్దాం.